నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ ప్రధాని మోదీతో భేటీ. భారత్ యుఏఈ మధ్య కుదిరిన పలు అవగాహన ఒప్పందాలు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగువారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్కు పూర్తి సహకారం అందిస్తామన్న పోలాండ్. ఈ నెల 25న ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం. ఇక వివరాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలను ఇరువురు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఒకే వాహనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. యుఏఈ అధ్యక్షుడు తన పర్యటనలో భారత్ యుఏఈ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగ సహకారం, ఇంధన ప్రాజెక్టులపై సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ భారత్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ యుఏఈ మధ్య ఉన్న స్నేహానికి నహ్యాన్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కాగా నహ్యాన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి మోదీ లోక కళ్యాణ్ మార్గ్లోని తన నివాసానికి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా యుఏఈ అధ్యక్షుడికి వెండి పెట్టెలో కాశ్మీరీ కుంకుమ పువ్వుతో పాటు షెన్మినా శాలువాను బహుమతిగా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్ యుఏఈ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగ సహకారం, ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై చర్చలు జరిగాయి. అనంతరం ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాల మార్పిడి జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2047 నాటికి ఎకానమీలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్న ముఖ్యమంత్రి జ్యూరిక్లో తెలుగువారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, త్వరలో జపాన్ను కూడా అధిగమిస్తామని తెలిపారు. ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. నరేంద్ర మోడీ ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈరోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నాను.
ఆంధ్రప్రదేశ్కు విమాన కనెక్టివిటీని పెంచేందుకు కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగు డయోస్పోరా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల కోరిక మేరకు రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు కనెక్టివిటీని పెంచుతామన్నారు. రాష్ట్రంలో ఏ ఉత్సవాలు నిర్వహించినా ప్రవాసాంధ్రులు నేరుగా అక్కడికి చేరుకునేలా వీలు కలుగుతుందని తెలిపారు. నుంచి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లాస్ట్ 18 months లో కూడా పెట్టి ఎయిర్లైన్స్ మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఒకటి డొమెస్టిక్ కనెక్టివిటీ మన స్టేట్ కి మన వైజాగ్ గానీ, విజయవాడ గానీ, తిరుపతి గానీ, అలాగే చిన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రాజమండ్రి లాంటి ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి కూడా ముంబైకి, ఢిల్లీకి మెయిన్ కనెక్టివిటీ ఇచ్చాం. సో దట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కి ట్రాన్సిట్ తో పాటు ఈజీగా చేయొచ్చని. ఏదైతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మన యూరోప్ కి సంబంధించి ఉందో ఇండిగో నుంచి మాంచెస్టర్, కోపెన్హేగన్, అలాగే ఆమ్స్టర్డామ్ ఇలాంటి కొన్ని సిటీస్ కి ఎప్పుడైతే వాళ్ళకి లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు కనెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతున్నారు. ఈ సంవత్సరంలో 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా, ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా భారతదేశపు మొదటి మేక్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ మాస్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కాగా 2027 ఆగస్టు 15 నాటికి తొలి బుల్లెట్ రైలు ముంబై అహ్మదాబాద్ మార్గంలో ప్రారంభం కానుంది. స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి జ్యూరిక్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని తెలిపారు. స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఇందుకు మృదుల్ కుమార్ స్పందిస్తూ గత ఏడాది అక్టోబర్ 1న భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ల మధ్య జరిగిన చరిత్రాత్మక ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్తో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాల నవశకాలు ప్రవేశించాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణాల్లో ఉత్తరాంధ్ర ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ సంబంధిత శాఖల అధికారులు, అంగన్వాడీలతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ టీచర్లు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో అక్కడ త్రాగడానికి నీరు కానీ, టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. అట్లాంటి చిన్నారుల్ని పూర్తిగా భరోసా ఇచ్చి నమ్మకంతో మా అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరి నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి ఆడుకోవడానికి కూడా మేము ఈ మధ్యకాలంలో టాయ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకు కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు, అలాగే మన శ్రీకాకుళం జిల్లాలోనే 850 ఆర్వో ప్లాంట్స్ ప్లస్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్రాగడానికి నీళ్లు, టాయిలెట్స్ శ్రీకాకుళం జిల్లాలో. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఇచ్చారనేది మీరు అంచనా వేసుకోవచ్చు. తత్వవేత్త ప్రజాకవి యోగి వేమన జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గాడ్లపెంట మండలం కటారుపల్లి వద్ద యోగి వేమన జీవ సమాధిని మంత్రి, హిందూపురం శాసనసభ్యులు బీకే పార్థసారథి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరి ఈరోజు కవులు మొదటి చూసాం, గల్లి
వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఒక కీర్తి కిరీటమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. యోగి వేమన జయంతిని పురస్కరించుకొని అమరావతిలోని సచివాలయంలో యోగి వేమన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ తెలుగు వాచకంలో వేమన పద్యం తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కటారుపల్లిలో వేమన సమాధి వద్ద జయంతి ఉత్సవాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు విజయానంద్ తెలిపారు. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని తీర ప్రాంతాల్లో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 నిర్వహించనున్నట్లు సిఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ ఎంజి రాఘవేంద్ర కుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు 25 రోజుల పాటు కోస్టల్ సైక్లోథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కోస్తా ప్రాంతాల్లో ప్రజలకు పలు అంశాలపై విస్తృత అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. Cyclothon 2026. The theme of the coastal cyclothon is Surakshit Tat Samruddh Bharat, that is Secure Coast, Prosperous India. The Central Industrial Security Force will organize the second edition of the CISF Vande Mataram Coastal Cyclothon from 28th of January to 22nd of February 2026 as a part of the commemoration of 150 years of Vande Mataram. The Coastal Cyclothon 2026 by CSF will enter the Andhra coast by 4th of February, and it will be there in the Andhra coastal region, spanning an area of distance of total of 964 kilometers approximately, covering 7 locations up to, and then it will be exiting on the 8th day to the Naidupeta of Tamil Nadu. We have 7 locations to be covered in Andhra Pradesh. There will be many programs across the coastal villages highlighting the importance of national security linked to the community participation across the coastal region. It will involve extensive interaction with the students, youth population, the community leaders, the fishermen communities and all the stakeholders who are involved in the రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధికి పశుపోషణ రంగం కీలకంగా మారిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల పాటు నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ఆయన విజయవాడ సమీపంలోని నిడమానూరు గ్రామంలో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. వ్యవసాయంతో పాటుగా మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రంగం. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది చాలా వరకు మహిళలకి జీవనోపాధికి ఉపయోగపడినటువంటి ఏకైక రంగం ఏదైనా ఉంది అంటే అది పశు పోషణ రంగం అనేది మనందరికి కూడా తెలుసు. అది ఈ రాష్ట్రంలో ప్రూవ్ కూడా అయింది. ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీద 31వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి యానిమల్ కి డీవార్మింగ్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి వ్యాధులకు కావలసినటువంటి మందులన్నీ సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు విరామం. హాయ్ కరణ్, చెప్పు. ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకల సందర్భంగా తరలివచ్చే ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. నగరంలోని డచ్ బంగ్లా వద్ద హెలికాప్టర్ రైడ్ను కలెక్టర్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హెలికాప్టర్ రైడ్తో పాటు హాట్ ఎయిర్ బెలూన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు హెలి రైడ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. లాస్ట్ ఇయర్ 2025 మనం ఎలా రథసప్తమి సిక్కోలు ఉత్సవాలు మనం జరిపించాం. ఇలాగే ఈసారి కూడా ఈ రోజు నుంచి హెలి రైడ్ మన డచ్ బంగ్లా దగ్గర మొదలు పెట్టినాం. ఈ హెలి రైడ్ ఈ రోజు నుంచి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5:30 అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు ప్రతిరోజు 25 వరకు అంటే టోటల్ 7 డేస్కి ఈ హెలి రైడ్ ఒక సౌకర్యం మనం ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ శ్రీకాకుళం అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తులకి మనం ఇస్తున్నాం. దీనికి ప్రైస్ అంటే టికెట్ ప్రైస్ ఒక 2,200 అంటే 2,200 ఈసారి పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు 2026కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలిసారి ఆన్లైన్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. For the first time, AP Medical Council is now ready for conducting elections for the 13 vacant seats in AP Medical Council through electronic voting system. The Government of Andhra Pradesh and the Honorable High Court of Andhra Pradesh have issued directions. In accordance to the directions of Honorable High Court and Government of AP, the returning officer has been appointed as Director Secondary Health. I have today released the election notification to conduct elections through electronic voting system for all the 13 vacant positions of AP Medical. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రం అండగా నిలుస్తోంది. ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన పశ్చిమాల వెంకటలక్ష్మి కుటుంబ పోషణ కోసం ఖతర్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులకు గురికావడంతో ఈ కేంద్రాన్ని ఆశ్రయించింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చొరవతో స్వదేశానికి తిరిగి సురక్షితంగా చేరుకున్నారు. అందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. భర్త లేడండి, నాకు భర్త లేక పిల్లల్ని పెంచుకుంటామని డబ్బుల కోసమని వెళ్ళానండి. వెళ్తే అక్కడ చాలా కష్టాలు పడ్డానండి. ఏజెంట్ ద్వారా వెళ్ళి చాలా కష్టాలు పడి వచ్చాను. నేను 6 నెలలు ఏందండి వెళ్ళి 6 నెలలు అయితే ఒక 4 నెలలు బాగానే ఉందండి. తర్వాత మెట్ల మంచి కిందకి పడిపోయానండి. చెప్తున్నాను ఏజెంట్తో చెప్పానండి, ఇలా ఉందన్న నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే 2 లక్షలు కట్టమన్నారండి. మా చెల్లి అన్నదండి కలెక్టర్ ఆఫీస్కి చాలా మందిని తీసుకొస్తున్నారండి కలెక్టర్ గారు, తమ్ముడితో చెప్తే తమ్ముడు తీసుకొస్తాడు అనేసి చెప్తుందండి. అప్పుడు మా తమ్ముడికి చెప్పానండి. అప్పుడు మా తమ్ముడు వచ్చి మీకు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నన్ను తీసుకొచ్చారండి కలెక్టర్ గారికి. నమస్కారం. ప్రజాకవి యోగి వేమన నీతి పద్యాలు సమాజానికి మార్గదర్శకాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన యోగి వేమన జయంతి కార్యక్రమంలో యోగి వేమనకు ఘనంగా నివాళులర్పించారు. వేమన శతకంలోని పద్యాలపై వ్యాసరచన, పద్యాలాపన పోటీలు నిర్వహించడాన్ని కలెక్టర్ అభినందిస్తూ విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశ రవాణా ముఖ చిత్రం మారుతోంది. గత దశాబ్ద కాలంలో నిర్మించిన భారీ వంతెనలు దేవ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇవి కేవలం దారులను అనుసంధానించడమే కాదు, ప్రజలు, సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థల మధ్య వారధులుగా నిలిచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రగతి వేదికతో ఏళ్ల తరబడి అపష్కృతంగా ఉన్న ప్రాజెక్టులు నేడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన బోగీబీల్ బ్రిడ్జ్ ఇందుకు ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించి దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి పోర్టల్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. కీలక ప్రాజెక్టులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా నిరంతరం చేస్తున్న సమీక్షలతో పనుల్లో వేగం పెరిగింది. పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగి నిర్ణీత సమయంలోగా ఈ పనులు పూర్తి చేయడంలో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రగతి సాగుతోంది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ధెమాజీ, దిబ్రుగఢ్ జిల్లాలను కలుపుతూ నిర్మించిన బోగీబిల్ వంతెన భారత ఇంజనీరింగ్ల అద్భుతానికి ప్రతీకగా నిలిచింది. సుమారు 5 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కావటం విశేషం. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక పుల్లీ వెల్డెడ్ విధానాన్ని ఉపయోగించారు. 125 మీటర్ల స్పాన్లతో కూడిన ఈ వంతెనలో భూకంప నిరోధకత కోసం ప్రత్యేకంగా స్పెరికల్ బేరింగ్లను అమర్చారు. నిజానికి 1997లోనే దీనికి పునాది పడినప్పటికీ నిధులు, అనుమతుల కారణంగా దశాబ్దాల పాటు పెండింగ్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి ద్వారా నిరంతరం చేసిన సమీక్షలతో పనుల్లో కదలిక వచ్చింది. చివరకు 2018 డిసెంబర్ 25న భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి జయంతి సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ బోగి బీల్ బ్రిడ్జ్ ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. వ్యూహాత్మకంగా ఈ వంతెన భారత్ చైనాల సరిహద్దులో సైనిక తరలింపునకు ఎంతో కీలకంగా మారింది. స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు హౌస్ బోట్, క్రూయిజ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మత్స్య సంపద, వ్యాపారం మెరుగుపడి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. బ్రహ్మపుత్ర ఉత్తర తీర ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం చేరువయ్యాయి. అంతేకాక వరదల ముప్పు నుంచి సైతం ఈ ప్రాంతానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ నిరంతర కృషి, ఇంజనీర్ల ప్రతిభకు బోగీబీల్ వంతెన ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తూనే యాక్ట్ ఈస్ట్ విధానానికి ఇది కొత్త బలాన్ని ఇస్తోంది. ప్రగతి ద్వారా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టులు వికసిత్ భారత్ సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, డీడీ న్యూస్ ఆంధ్ర. పోలాండ్ భారత్కు అతిపెద్ద వ్యాపార భాగస్వామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో 200% పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు. పోలాండ్ డిప్యూటీ ప్రధానమంత్రి రాడోస్లో కిసోర్స్కీతో ఢిల్లీలో ఈ రోజు జయశంకర్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పురోగమిస్తున్నాయని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, డిజిటల్ ఆవిష్కరణలు, హరిత సాంకేతికత రంగాలలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అంశాలపై చర్చిస్తున్నామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్కు పూర్తి సహకారాన్ని అందిస్తామని పోలాండ్ డిప్యూటీ ప్రధానమంత్రి పేర్కొన్నారు. I completely agree with you on the need to counter trans-border terrorism. Poland, as you may have heard, has been a victim of both arsons and attempted state terrorism. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఈ నెల 26న జరిగే 77వ గణతంత్ర దినోత్సవ కవాతును వీక్షించడానికి సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదాయం, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన వారు, ఉత్తమ ఆవిష్కర్తలు, స్టార్టప్లు, స్వయం సహాయక బృందాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కింద ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారు అతిథులుగా రానున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో వనదేవతలకు ప్రసిద్ధి చెందిన మేడారంలో ఆధునీకరించిన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. అమ్మవారికి తొలి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే వనదేవతలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు దర్శించుకున్నారు. అంతకుముందు గద్దెల పునరుద్ధరణ పైలాన్ను వారు ఆవిష్కరించారు. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పి మరో రైలును హైస్పీడ్ రైలు ఢీకొట్టింది. రైలు ఢీకొన్న ఘటనలో మరో 73 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గాజాలో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు కృషి చేసే శాంతి మండలిలో భాగం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు మోదీకి ఒక లేఖ పంపారు. ఈ అంశాన్ని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని పటిష్టం చేసే ప్రయత్నంలో తనతో చేరాలని, అదే సమయంలో ప్రపంచ సంఘర్షణను పరిష్కరించడానికి ఒక సాహసోపేతమైన కొత్త విధానాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రిని ఆహ్వానించడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ తన లేఖలో పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ పార్లమెంట్ దిగువ సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 23న పార్లమెంటు అధికారికంగా రద్దు కానుంది. పార్లమెంట్ రద్దుతో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన జపాన్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ కోసం టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఈ రోజు నాగపూర్ చేరుకున్నాయి. కాగా న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఈ నెల 21న ప్రారంభం కానుంది. నాగపూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం తొలి మ్యాచ్కు వేదిక కానుంది. టీమిండియాకు సత్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రవి బిష్నోయ్, హర్షిత్ రాణా జట్లో ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం 83,494 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడే 82,898 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 324 పాయింట్ల నష్టంతో 83,246 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 108 పాయింట్ల నష్టంతో 25,585 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹90.91గా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం కానుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ ప్రధాని మోదీతో భేటీ, భారత్ యుఏఈ మధ్య కుదిరిన పలు అవగాహన ఒప్పందాలు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగువారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్కు పూర్తి సహకారం అందిస్తామన్న పోలాండ్. ఈ నెల 25న ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.